మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. బన్సీలాల్పేటలో ఆటో డ్రైవర్ల సమస్యల పరిశీలన. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాపు కాంగ్రెస్ ప్రభుత్వంపై కఠిన వ్యాఖ్యలు. హైదరాబాద్లో ఆటోలో హరీష్ రావు ప్రయాణం. ఆటో డ్రైవర్ల సమస్యలపై శ్రద్ధ, కాంగ్రెస్ మోసంపై విమర్శలు. వివాహేతర సంబంధం కారణంగా వ్యక్తి దారుణ హత్య. సోషల్ మీడియాలో వీడియో వైరల్. విద్యార్థుల స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వంపై యుద్ధానికి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ నేతృత్వంలో సిద్ధం. డీటెయిల్స్లోకి వెళ్తే, విద్యార్థుల స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ విడుదలకు నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ నేతృత్వంలో ముందుకు వచ్చారు. విద్యార్థుల సాధికారత కోసం ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించేలా యుద్ధానికి సిద్ధంగా ఉంటామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఈ రోజు విద్యార్థులు ఒక సవాల్ విసురుతున్నాం. ఈ రోజు విద్యార్థులు తలుచుకుంటే ఎన్నో ప్రభుత్వాలు కుప్పకూలినాయి. ఈ రోజు అది నెరవేరబోతుంది. ఇప్పటి నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మొదలు పెడుతున్నాం. రేపు వేల మంది కార్యకర్తలతోటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు, ఏ ప్రజా ప్రతినిధిని కూడా ఈ రోజు రోడ్డు మీదకి రాకుండా ఇళ్లలో నిర్బంధం చేసే ప్రయత్నం చేయబోతున్నాము. అదేవిధంగా ఏ ప్రజా ప్రతినిధి అయినా బయటికి వచ్చినా కానీ ఊరుకుంటే పోదలేదు. ఈ రోజు 1 కోటి మంది విద్యార్థుల ఈ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు సవాల్ విసురుతున్నాం. అంతేకాకుండా జూబ్లీ ఎలక్షన్లలో దాదాపు 10-20 వేల మంది విద్యార్థులతోటి రేపు పెద్ద ఎత్తున సభ పెడుతున్నాం. ఈరోజు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా? ఎందుకోసమంటే జూబ్లీ కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా 20 నుండి 25 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకు స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ రావాలన్నా వద్దా అని చెప్పేసి పెద్ద ఎత్తున జూబ్లీస్లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధానికి శ్రీకారం చుట్టబోతున్నామని ఏబీవీపీ నుంచి ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం. బంగారంతో చేసిన సీసా మూత కాదేది స్మగ్లింగ్కు అనర్హం. AI 996 విమానంలో దుబాయ్ నుండి వచ్చి భారతీయ ప్రయాణికుడి నుండి 170 గ్రాముల బంగారాన్ని IGI విమానాశ్రయంలోని ఢిల్లీ కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. नहीं सर, सिक्का नहीं है, एक ही ब्लॉक है. नीचे रख दो. वेटिंग मशीन, वेइंग मशीन पे नहीं ఆటోలో హరీష్ రావు ప్రయాణం. హైదరాబాద్ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు మాజీ మంత్రి హరీష్ రావు ఆటోలో ప్రయాణించారు. హరీష్ రావు వెంట కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఒక హామీ కూడా అమలు చేయకుండా మోసం చేసింది అని ఆటో డ్రైవర్ల ఆవేదన. ఇంటి కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఒక ఆటో డ్రైవర్ చెప్పాడు. ఆటో కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులను నడి రోడ్డు మీద వదిలేసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, ఆటో నగదు చేస్తామని చెప్పారు. కానీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి ఏ ఒక్కటి కూడా చేయలేదు.
రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకుంటాం. చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఇళ్ళ కిరాయి బాకీ పడ్డ 24 హైదరాబాద్ వ్యాప్తంగా గత 2 సంవత్సరాల్లో 160 ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు హైదరాబాద్కి వచ్చి కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మృతుడు శివశంకర్ తన స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి మద్యం సేవించినట్లుగా నిర్ధారించే వీడియోలు బయటకు వచ్చాయి. హైవే సమీపంలో ఉన్న ఒక మద్యం దుకాణంలో ఇద్దరు వచ్చి మద్యం కొనుగోలు చేసినట్లుగా దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు దుకాణం నుండి సీసీ ఫుటేజ్ సేకరించారు. విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద ప్రమాదం సంభవించింది. తాటిచెట్లపాలెం యువకుడు మణిదీప్ స్నేహితుడు నిఖిల్తో కలిసి బీచ్కి వెళ్లి స్నానం చేస్తుండగా అలల్లో కొట్టుకుపోయాడు. సంఘటన స్థలంలో 3 టౌన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డులు స్పందించి రక్షించారు. శ్వాసలో ఇబ్బందులు ఉండడంతో మణిదీప్ను 108 ద్వారా కేజీహెచ్కు తరలించారు. వాడు కొట్టుకున్నాం ఇంకా వాటర్
కొంచెం పైకి డౌన్ కదా స్వామి ఏమవుతుంది వచ్చింది ఆనంద్ ఏం కావాలి ఏం కావాలండి సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి కావాలి ఏం కాదులేమ్మా ఏం కాదు ఏం కాదు ఇవన్నీ చూసుకోండి అక్కడికి తీసుకెళ్ళిపోయింది ఎలా చూసినారా కానీ రాము ఒకసారి అంబులెన్స్ కాల్ చేయండి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం నాడు బన్సీలాల్పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ నుండి ఆటో డ్రైవింగ్ చేసి డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. 2 ఏళ్లు అయింది. 24,000 వెంటనే ఇవ్వాలి. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం 1,00,000 ఆటోలతో ఆందోళన చేపడతాం. ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారు. ఆటో డ్రైవర్ల కుటుంబాల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్ ఐక్యత 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 కుమార్ భాయ్ కొద్దిగా ఆటో డ్రైవర్ వర్క్ ఉంటుంది ఆటో డ్రైవర్ ఐక్యత ప్రతి ఆటో రోజుకి 1,500 నుండి 1,000 రూపాయలు సంపాదించేదన్న. ఇప్పుడు కనీసం 500 సంపాదించడం కూడా కష్టమైపోయింది. ఆ 500 కూడా పుట్టుకుని రాజు 10 అంతా పూలు మీద పూలోని కన్నా మాది దూరం అయిపోయింది. 12 సంవత్సరానికి 12,000 ఇస్తానని ఆశ కూడా ఉండే ఆశ కూడా పోయింది. 12,000 ఆటో డ్రైవర్లు ఉన్నారు తెలంగాణలో. ఆమె ఇచ్చేది కోట్ల రూపాయలు అడిగో ఆగనన్న మధ్యలో పొక్కి 250 నుండి 3,000 అడుగులు తీసుకుంటారు సార్. 300 రూపాయలు గ్యాస్, 300 రూపాయలు కిరాయి. 5 లక్షలు కంప్యూటర్ అనుకుంటే 4,70,000 వస్తుంది మొత్తం ఆటో. అయిపోయిందన్న చాలా కొట్టేస్తారు. ఇక్కడ చిన్న లైన్ దాటితే లైన్ మాకేమో మరి అది అడ్డం చూపెట్టమంటే చూపిస్తారు. లైన్ దాటగానే చాలాను కొడుతుంది. చాలాను కట్టడానికే మాకు సగం జీతాలు ఒక్కొక్క ఆటోకు 3,000 చాలా ఇదేనా మాది జీవితం. ఆటో డ్రైవర్గా మనైతే ఏం బాధ్యత ఏం కుటుంబాలు ఏడి పోవాలా. చాలా మంది హైదరాబాద్ ఓట్లకు ఫస్ట్ 24,000 ఇవ్వాలి ఆటో డ్రైవర్కు. ఆయన దమ్ము రోషం ఉంటే ఈ 24,000 చొప్పున ప్రతి డ్రైవర్కు తెలంగాణలో ఇచ్చి రేవంత్ రెడ్డి బిడ్డ ఓట ఉదయం తిరగాల. మళ్ళా అప్పుడు కాంగ్రెస్ సీఎం అని ఒప్పుకుంటారు. ఎక్కువ శరం లేదు. తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేసి ఇస్తా అన్నదన్న. అది కూడా ఇదివరకు అంటే మన ఓలా ఊబర్ ఎట్లయితే నడుపుతున్నామో వాళ్ళు 100కి 20% వాళ్ళే తీసుకుంటారు. ఇది గవర్నమెంట్ చేస్తే మాకు ఇది కొంచెం లాభం ఉంటుంది. డీజిల్ ఆటోలు కూడా దానివల్ల కూడా డీజిల్ ఆటోలతో కూడా కొంచెం లాభం ఉంటుంది. నిజామాబాద్ ఎడపల్లి మండలం అలీసాగర్ ఫిల్టర్ బెడ్ పంపు హౌస్ వద్ద ఎలుగుబంటి కలకలం. సెల్ ఫోన్లో వీడియో తీసిన రైతులు, సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు
అలీసాగర్ ప్రాంత పంట పొలాల్లో పరువు తీస్తున్న ఎలుగుబంటి భయోందోళనకు గురవుతున్న రైతులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బన్సీలాల్పేటలో ఆటో డ్రైవర్ల సమస్యల పరిశీలన. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాపు కాంగ్రెస్ ప్రభుత్వంపై కఠిన వ్యాఖ్యలు. హైదరాబాద్లో ఆటోలో హరీష్ రావు ప్రయాణం. ఆటో డ్రైవర్ల సమస్యలపై శ్రద్ధ, కాంగ్రెస్ మోసంపై విమర్శలు. విద్యార్థుల స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వంపై యుద్ధానికి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ నేతృత్వంలో సిద్ధం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.